హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గుడిమెట్ల బ్లాగ్స్. ఈరోజు వీడియోలో మనం పచ్చి మామిడికాయలని ఇంట్లోనే సహజసిద్ధంగా ఏ విధంగా పండించుకోవచ్చో చూద్దాము. దీనికోసం మనకి పచ్చి మామిడికాయలు అయితే కావాలండి. మనం బయట మార్కెట్లో దొరికే మామిడి పళ్ళు అయితే రకరకాల కెమికల్స్ ఇంకా కార్బైడ్ వేసి పండిస్తారు. దీనివల్ల మనకి క్యాన్సర్స్ ఇంకా చాలా రకమైన ఆరోగ్య సమస్యలు అయితే వస్తాయి. దాన్ని అవాయిడ్ చేస్తూ మనం ఇంట్లోనే సహజసిద్ధంగా పండించుకోవచ్చు. దానికోసం మనకి ఒక ఖాళీ అట్టపెట్టే ఎండుగడ్డి అయితే కావాలండి. మనం ఖాళీ అట్టపెట్టి తీసుకుని అందులో అడుగున గడ్డి అంతా పరిచేసుకుని ఈ విధంగా మామిడి పళ్ళు అయితే పెట్టేసుకోవాలండి. సెకండ్ లేయర్లో మళ్ళీ ఎండుగడ్డి పెట్టేసుకుని మళ్ళీ మామిడి పళ్ళు అయితే పెట్టేసుకోవాలి. ఈ విధంగా బాక్స్ మొత్తం నింపేసుకుని మనం పైన ఒక న్యూస్ పేపర్ వేసుకుని గాలి వెళ్ళకుండా దాన్ని అయితే గట్టిగా క్లోజ్ చేసేసుకోవాలి. క్లోజ్ చేసిన తర్వాత దాన్ని మనం ఒక పక్కన అయితే పెట్టేసి ఒక 4 days వరకు దాన్ని ఓపెన్ అయితే చేయకూడదండి. లోపల గడ్డి పెట్టడం వల్ల మామిడి పళ్ళు అయితే చక్కగా పండుతాయి. మేము 4 days తర్వాత ఓపెన్ చేస్తే ఈ విధంగా చక్కగా మంచి కలర్ అయితే వచ్చి మామిడి పళ్ళు అయితే సగం పైగానే పండిపోయాయండి. వీటిని మళ్ళీ మనం ఒక ఖాళీ న్యూస్ పేపర్ మీద పరిచేసుకుని ఒక క్లాత్ అయితే కప్పేసుకోవాలండి. మళ్ళీ 2 days తర్వాత మనకి పళ్ళు అయితే మంచి కలర్ వచ్చి చాలా స్వీట్నెస్ కూడా వస్తాయండి. న్యాచురల్గా పండు వల్ల పళ్ళు కూడా చాలా తీయగా ఉంటాయి. ఈ విధంగా మీరు కూడా ఇంట్లోనే న్యాచురల్గా పండించుకోండి, ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.